Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, Fortune View Private Limited. రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం సుస్వాగతం. సమ్మర్ వెకేషన్ పూర్తయింది, స్కూళ్లు కాలేజీలు మొదలైపోయాయి. మరోవైపు ఎన్నికల హంగామా కూడా పూర్తయిపోయింది. ప్రభుత్వాలు కొత్తగా కొలువుదీరి తమ పని స్టార్ట్ చేశాయి. ఇలా అంతటా పరిస్థితులు చాలా స్టేబుల్ గా ఉన్నాయి. ఇది రియాలిటీ సెక్టార్ కు బోల్డ్ అంత బూస్ట్ నిచ్చే అంశం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సోషల్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ సిటీలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి అసలైన దిక్సూచి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ ప్రభుత్వాలు రూపొందించే పాలసీలకు అనుగుణంగా సిటీల్లో రియాలిటీ రంగం పరుగులు తీసేలా అంకిత భావంతో పనిచేస్తోంది. బిల్డర్ల సంక్షేమం, సేవా కార్యక్రమాల్లోనూ క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ తనదైన ముద్ర వేస్తోంది. కస్టమర్లను, రియల్టర్లను ఒక వేదికపైకి తెస్తూ క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ గతంలో నిర్వహించిన పలు ప్రాపర్టీ షోలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జోరందుకుంటోన్న వేళ రియాలిటీ రంగానికి కొత్త ఉత్సాహాన్నిచ్చే దిశగా క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వినూత్నమైన ముందడుగు వేసింది. కస్టమర్లు, రియల్టర్లకు మరింత సులభతరంగా ఉండేలా ఆగస్టులో ఒకేసారి 3 ప్రాపర్టీ షోల నిర్వహణకు క్రెడాయ్ హైదరాబాద్ సిద్ధమవుతోంది. శ్రావణ మాస శుభముహూర్త ప్రారంభ వేళ కస్టమర్లకు ఉపయోగపడేలా వెస్ట్, ఈస్ట్, నార్త్ జోన్ ప్రాపర్టీలతో సిటీ 3 వైపులా వేర్వేరు ఈవెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. క్రెడాయ్ హైదరాబాద్ ఆగస్టులో నిర్వహించబోయే 3 భారీ ప్రాపర్టీ షోల గురించి క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జైదీప్ రెడ్డి గారు, అలాగే జనరల్ సెక్రటరీ జగన్నాథ్ రావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. క్రెడాయ్ హైదరాబాద్ అతి పెద్ద ప్రాపర్టీ సంబరాలు ఈసారి at 3 places in just 1 month. The Credai Hyderabad is organizing the property show in east, north and west of Hyderabad. సొంత ఇల్లు కొనుక్కునే వాళ్లకు ఇదొక చాలా పెద్ద అవకాశం. హైటెక్స్ లో 2nd, 3rd, 4th ఆగస్ట్ వెస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో జరుగుతుంది. ఈసారి కొత్త హాల్లో దాదాపు 8,000 స్క్వేర్ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 1 lakh స్క్వేర్ ఫీట్ లో అన్ని పెద్ద స్టాల్స్, ఆల్ రేంజెస్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్. 2nd week of August లో నార్త్ హైదరాబాద్ కొంపెల్లిలో అతి పెద్దగా క్రెడాయ్ ప్రాపర్టీ షో చేయబోతున్నారు. అలాగే అటు ఉప్పల్లో టువర్డ్స్ ఈస్ట్ హైదరాబాద్ ఆగస్ట్ 23, 24, 25 జరుగుతుంది. సో మీరందరూ మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలంటే అక్కడికి వచ్చి మీకు కావాల్సిన బడ్జెట్ లో చూసుకొని కావాల్సిన లొకేషన్, ప్రిఫరెన్స్, సైజెస్, ప్రాజెక్ట్ స్టేజ్ బట్టి మీరు మంచి అవకాశం తీసుకోవచ్చు. క్రెడాయ్ వారిది ప్రాపర్టీ షో ఎప్పుడు చాలా గ్రాండ్ గా జరుగుతుంది. మీరు ఎక్కడ ఎటువంటి పార్కింగ్ ఇబ్బంది లేకుండా అంత మంచి ఫెసిలిటీస్ తో ఉంటది. అన్ని ప్రాపర్టీస్, రెరా ఉన్న ప్రాపర్టీస్ పెడతారు క్రెడాయ్లో. రిలయబుల్ బిల్డర్స్ ఉంటారు. మీరు వచ్చి మీ యొక్క ప్రాపర్టీని ఎంచుకోవచ్చు. మీకు మంచి అవకాశం. ఇప్పటికీ ఇంకా ప్రాపర్టీస్ చాలా స్టిల్ అఫోర్డబుల్ గా ఉన్నాయి. అందరూ మంచి రోజుల గురించి చూస్తుంటారు. ఆగస్ట్ లో మంచి రోజులు, ఎలక్షన్లు అయిపోయినాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. రండి, వచ్చి మీ యొక్క ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. We Credai Hyderabad yet again back with our property show. We're going to do this time in 3 zones: north, east and west. West would be at Hitex, north would be at Sri Function Convention and east would be at L&T Nagol Metro Station. Credai Hyderabad is doing all the zones at 1 month. So this time we want the whole process and the whole point is Credai credibility. If you want to buy a house, it is a Credai member and a more credible property show in the town who are looking for their dream houses. This is a place and venue to please
come and visit and pick your homes. Hyderabad, very strong market. Hyderabad infrastructure is tremendous, very matured market. Maybe ఇప్పుడు మంచి రోజులు కాదు కాబట్టి ఆగస్ట్ నుంచి పుంజుకుంటుంది. మంచి రోజులు స్టార్ట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ విల్ బి బ్యాక్, ఇట్ విల్ బి రాకింగ్. సో డోంట్ ఎవర్ థింక్ దట్ మేము వెయిట్ చేస్తే మీకే పెరుగుద్ది. లాస్ట్ 10 ఏళ్ళ నుంచి అంటనే ఉన్నారు, పెరుగుతూనే ఉంది. మార్కెట్ ఇస్ గుడ్, ఇట్ విల్ బి గుడ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, మీ కలల ఇల్లు కొనుక్కోండి. హైదరాబాద్ సిటీలో శాంతి భద్రత పరిరక్షణను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా సిటీ పోలీస్ విభాగం, పోలీసు అధికారులు, సిటిజన్స్ తో కలిపి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ HCSC ఏర్పాటు చేసింది. HCSC ఆధ్వర్యంలో నిన్న శనివారం హైదరాబాద్ సిటీ పోలీసులకు CPR ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో HCSC సెక్రటరీ జనరల్, IGBC నేషనల్ వైస్ ప్రెసిడెంట్ C శేఖర్ రెడ్డి గారు, అలాగే HCSC ఫిజికల్ సెక్యూరిటీ కన్వీనర్, ట్రాఫిక్ DCP అశోక్ గారు పాల్గొన్నారు. చక్కటి సోషల్ కాజ్ తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి EMRI, GVK అండ్ CII YI యంగ్ ఇండియన్స్ వారు సహకారం అందించారు. సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఉద్దేశం ఏంటంటే సిటిజన్స్ అంతా కూడా పీస్ఫుల్గా ఉండాలా, ఒక మంచి సిటీగా ఉండాలా. దీనిలో మాకు ఒక 5-6 వర్టికల్స్ ఉన్నాయి ఈ హైదరాబాద్ సిటీ కౌన్సిల్లో. ఒకటేమో ట్రాఫిక్ విషయంలో, రెండోది హ్యూమన్ సేఫ్టీ, దెన్ సైబర్ సెక్యూరిటీ, ప్లస్ ఈ డ్రగ్స్ విషయంలో కూడా ఇది చాలా స్ప్రెడ్ అవుతుంది కదా, దీని విషయంలో కూడా మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. తర్వాత ఫిజికల్ సెక్యూరిటీ ఆల్సో, తర్వాత CSR ప్రోగ్రామ్స్, వేరియస్ CSR ప్రోగ్రామ్స్ ఇన్ అసోసియేషన్ విత్ మెనీ ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్, విత్ ద సపోర్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఆల్సో, అండ్ విత్ ద యాక్టివ్ సపోర్ట్ ఆఫ్ ది police department and other government departments. For example, even education department kuda they are going to make it mandatory in the schools also. Syllabus lo kuda introduce cheyabothunnaru very shortly. Definitely ga HCSC is going to play a big role in making the city very peaceful and healthy, and also making the brand Hyderabad. Everybody should talk about Hyderabad globally. This is one of the best location, ultimate place anedi aa vidhanga తీసుకెళ్ళడానికి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా కలిసి పనిచేయడమే మా హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఉద్దేశం. Hyderabad City Security Council, headed by our CP sir, had initiated one CPR training program for our police officers who will be on field. Idi CPR anedi chala important maaku, and since police are the first responders, we will come across various kinds of accident victims and other victims pertaining to various crimes. Last minute lo mem vallaki life saving lo bhaganga ee CPR cheyadam valla we could be able to save many lives. మా నోటీస్ లో వచ్చింది ఏంటంటే చాలా మంది విక్టిమ్స్ ఏదైతే ఉన్నారో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్, వాళ్ళకి CPR ఇవ్వడం వల్ల మేము వీ కెన్ సేవ్ మెనీ లైవ్స్. ఇందులో భాగంగా మేము మా పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు 100 పోలీస్ పర్సనల్ కి ఈ CPR ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తద్వారా వీ కెన్ సేవ్ మెనీ హ్యూమన్ లైవ్స్. అండ్ ఈ CPR కూడా అవర్ పీపుల్ ఆర్ వెరీ ఎలాబొరేట్ గా 108 సర్వీసెస్ నుంచి డాక్టర్ సతీష్ గారు మాకు నాట్ ఓన్లీ CPR అబౌట్ వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్ when we come across various kind of incidents and crimes, so that we can save the life of victims. అందులో భాగంగా ఈ రోజు CPR మేము నేర్చుకోవడం జరిగింది. And whenever we come across any such victims, we will be able to perform the same and save human lives. ఎలాంటి సిచ్యువేషన్ అయినా లాస్ట్ ఫైనల్ గా కంక్లూడ్ అయ్యి పడిపోయే సిచ్యువేషన్ వచ్చేసి కార్డియాక్ అరెస్ట్. మేబీ హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు, లేదా బ్లడ్ లాస్ అయి ఉండొచ్చు, ఇంజురీస్ అయి ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ అయి ఉండొచ్చు, ట్రామా అయి ఉండొచ్చు, అసాల్ట్ అయి ఉండొచ్చు, సుసైడ్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి ఎలాంటి సిచ్యువేషన్లు అయినా ఫైనల్ గా ఎవరైనా పడిపోతారో ఆ సిచ్యువేషన్ కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడైతుందో ఆ సిచ్యువేషన్ ని గుర్తుపట్టి, సో ఆ పల్స్, బ్రీదింగ్ అండ్ స్పృహలో లేకపోవడం ఇలాంటి గుర్తుపట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి చేయాల్సిన టెక్నికల్ కాన్సెప్టే CPR. సో ఆ CPR ద్వారా సో మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఛాతీని నొక్కి సర్క్యులేషన్ బ్రెయిన్ కి ఇంప్రూవ్ చేయగలిగితే ఆ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి మళ్ళీ బతికొచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ బ్రెయిన్ సెల్స్ చనిపోకుండా ఉండడానికి మనం ఈ CPR కంటిన్యూస్ గా చేస్తూ ఆ ప్రీ హాస్పిటల్ కేర్ అనేది అంబులెన్స్ సర్వీస్, ఎమర్జెన్సీ సర్వీస్ వచ్చేంత వరకు ఆ వ్యక్తిని CPR చేస్తే ఆ బ్రతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ టెక్నికల్ స్కిల్ ఈరోజు అందరూ నేర్చుకున్నారు. కోరుకునే కలల గృహం అందంగా, విశాలంగా ఉంటే సరిపోదు, ట్రెండీగాను ఉండాలి.
చూడగానే ట్రెమెండస్ అనిపించాలి. ఇది ఫ్యూచర్ జనరేషన్ ఐడియాలజీ. ప్రజెంట్ జనరేషన్ నీడ్స్ ను ఫుల్ఫిల్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ కు మించిన రీతిలో లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ప్రాజెక్టులు నిర్మించే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ ప్రాపర్టీలను అందించిన ట్రాక్ రికార్డు గిరిధారికి సొంతం. అందుకే సుదీర్ఘ కాలంగా కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా నిలుస్తూ వస్తోంది. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ ఏదంటే రాజేంద్ర నగర్ అని చెప్పాలి. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలో అయినా రాజేంద్ర నగర్ కు తిరుగేలేదు. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ORR పై TSPA జంక్షన్ అండ్ అలాగే రాజేంద్ర నగర్ కు చేరువగా ఉండేలా ఎగ్జిట్ నంబర్ 17 అండ్ 18లకు కేవలం 5 నిమిషాల దూరంలో బెస్ట్ కనెక్టివిటీతో ఉండడం ప్రాస్పెరా కౌంటీకి స్పెషల్ అసెట్. ట్రెండీగా, ట్రెమెండస్ గా, టోటల్ గా టాప్ నాచ్ అనిపించే ప్రాజెక్టులు తీర్చిదిద్దుతూ ప్రతి ప్రాజెక్టును ఓ బెంచ్ మార్కుగా తీర్చిదిద్దే విజనరీ ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అందుకే ఈ సంస్థ సక్సెస్ కు చిరునామాగా నిలుస్తోంది. సిటీలోని రాజేంద్రనగర్ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద లగ్జరీ హోమ్స్ కు ఐకానిక్ గా నిలిచేలా లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. మా ప్రాజెక్ట్ వచ్చేసి కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని మా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఆన్ గోయింగ్ నడుస్తూ ఉన్నది. బిహైండ్ వచ్చేసి మనకు 6000 ఎకర్ ఓపెన్ ప్లేస్. అక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కానీ మంచి వాతావరణంలో ఉంటే లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ ఏరియా చూస్ చేసుకొని అక్కడ ఒక 15 acres లో 121 విల్లాస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటట్టు మంచి క్లబ్ హౌస్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఫ్యామిలీకి ఉపయోగపడే అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే ఎక్కడ బయట పోకుండా కంప్లీట్గా ఒక్కసారి మనము గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోతే 100% అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి ప్రాజెక్ట్ అనేది అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీద మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆ ఏరియా చూస్ చేసుకొని హైదరాబాద్లోనే నంబర్ 1 అయ్యేటట్టు 100% చేయబోతా ఉన్నాం దట్ ప్రాజెక్టు. ఎన్నికల హడావుడి పూర్తవడంతో తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగం మంచి జోరు మీదుంది. ఇక ఈ టైంలో సిటీకే పరిమితమైన లగ్జరీ లివింగ్ ను మరిన్ని ఏరియాలకు విస్తరించేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్లాన్ చేస్తోంది. కొత్త ఐటీ కంపెనీలకు డెస్టినేషన్ గా నిలుస్తోన్న దివిటిపల్లి ఐటీ పార్క్ వద్ద గిరిధారి సంస్థ గ్రీన్ కౌంటీ ప్రాజెక్టును రెడీ చేస్తోంది. వికారాబాద్ కు అతి చేరువలో నిర్మిస్తోన్న నిర్వాణ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికే టాప్ గా నిలిచేలా 50,000 కోట్లతో జహీరాబాద్ వద్ద డెవలప్ చేస్తోన్న మొబిలిటీ వ్యాలీ సమీపంలో NH65 కు ఆనుకొని ప్రీమియం విల్లా ప్లాట్స్ తో సిగ్నేచర్ 1 ప్రాజెక్టును డిజైన్ చేసింది గిరిధారి సంస్థ. త్వరలో సూర్యాపేట, వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ను పరిచయం చేసేలా అపార్ట్మెంట్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది గిరిధారి. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? సంతోషాన్ని ఎవరు స్వాగతించరు? పచ్చటి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఉన్న ప్రాంతంలో నివాసం ఉంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలాంటి చోట గడిపే ప్రతి రోజు ఎంతో ఆరోగ్యకరమైనది. నేటి సిటీ లైఫ్ లో ఈ ఆనందం కరువైపోయిందని అంతా నిట్టూరుస్తుంటారు. మోడర్న్ జనరేషన్ కోరుకునే అన్ని ఎమ్యూనిటీస్ తో ప్రకృతి ఒడిలో నివాసం ఉండాలనే వారి ఆశలను నిజం చేస్తోంది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేసిన లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకో నెస్ట్ 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ యాడ్ చేసే మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. ప్రైమార్క్ సంస్థ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువగా బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న మరో గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ గోల్ఫ్ కోర్ట్ తో సహా 100+ ఎమ్యూనిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. రియాలిటీ రంగంలో పుష్కర కాలం పైగా విశేష అనుభవం ఉన్న సంస్థ ప్రైమార్క్ మారుతున్న ట్రెండ్కు తగ్గట్టు ఇన్నోవేటివ్ థాట్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ సక్సెస్ కు చిరునామాగా నిలుస్తోంది. ప్రజెంట్ జనరేషన్ ఎంతగానో ఇష్టపడేలా ఎకో ఫ్రెండ్లీ లివింగ్ అట్మాస్ఫియర్ లో గుండ్లపోచంపల్లిలో ఎకో నెస్ట్ ప్రాజెక్టును అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ గారితో ఉన్నాము. హలో.
సార్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు? ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 2009లో స్టార్ట్ చేసామండి. ఇప్పటి వరకు అరౌండ్ 30 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ఇన్ హైదరాబాద్, విజయవాడ అండ్ తిరుపతిలో కూడా మేము కన్స్ట్రక్షన్స్ చేసాము. సో ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ మెయిన్ మోటో వచ్చేసి కస్టమర్ కోసం మీరు ఎవ్రీ ఇయర్ ఒక న్యూ ప్రాజెక్ట్ లాంచ్ అండ్ న్యూ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. దీని గురించి మీ మాటల్లో? మేము ఫస్ట్ నుంచి కూడా అండి ఆన్ టైం డెలివరీ మీద అండ్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years మేము అరౌండ్ 25 ప్రాజెక్ట్స్ స్టాండర్డ్స్ కానీ మినీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ కంప్లీట్ చేసాము. ఫ్రమ్ 2020 ఆన్వర్డ్స్ మేము ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాము అండ్ ఒక ప్రాజెక్ట్ని మేము డెలివరీ చేస్తాము అన్నమాట. అలాగే ఇప్పుడు మా దగ్గర ఒక 3 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి అండ్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ఇన్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ప్రెసెంట్ 2 ప్రాజెక్ట్స్ ఎకోనెస్ట్ అండ్ నార్త్ వేవ్, దీని గురించి మీ మాటల్లో? ఎకోనెస్ట్ వచ్చేసి గుండ్లపోచంపల్లిలో లొకేట్ అయిందండి. ఇది 5 acres ప్రాజెక్ట్ అండ్ 410 యూనిట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్గా ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కొంపల్లి నియర్ బై ఐటీ హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 4 acres చేస్తున్నాము. 1 acre మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయి అన్నమాట. ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము. నార్త్ వేవ్ వచ్చేసి ఇది రీసెంట్గా స్టార్ట్ చేసామండి 4 months బ్యాక్. ఇది మొత్తం 13.5 acres అండ్ 1026 యూనిట్స్ ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ మొత్తం చైల్డ్ సెంట్రిక్గా డిజైన్ చేసామన్నమాట. 100+ అమ్యూనిటీస్, 2 club houses ఉంటాయి. మొత్తం 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి మొత్తం. కాలం మారుతోంది, రియాలిటీ రంగంలో కాంపిటీషన్ పెరిగిపోతోంది, కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అయినా దశాబ్దాలుగా కస్టమర్ల నమ్మకం చెక్కు చెదరకుండా నిలబెట్టుకోవటం సామాన్య విషయం కాదు. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలిగితేనే అంత అభిమానం దక్కుతుంది. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, క్వాలిటీ ఇలా అన్ని విషయాల్లోనూ టాప్గా ఉంటూ కస్టమర్ల అభిమాన బ్రాండ్గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. లగ్జరీ లైఫ్ స్టైల్ అట్ ప్రైమ్ లొకేషన్ విత్ గ్రీన్ సరౌండింగ్స్. నేటి తరం కస్టమర్లలో ఎక్కువ మంది చాయిస్ ఇది. ఈ విషయంలో అల్టిమేట్ గా నిలుస్తాయి వాసవి ప్రాజెక్టులు. 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంది వాసవి. నార్త్ సైడ్ పలు ప్రాజెక్టులు, హైదరాబాద్ ఈస్ట్ సైడ్ లో 4 ప్రాజెక్టులు, వెస్ట్ సైడ్ లో నంబర్ ఆఫ్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ప్రతి విషయంలోనూ రేపటి ట్రెండ్ను ఈ రోజే అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇండస్ట్రీలో టాప్ గా ఎదిగింది వాసవి గ్రూప్. కస్టమర్లు కోరుకున్న దానికి మించిన ఎమ్యూనిటీస్తో గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న రియాలిటీ జైంట్ వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకే చోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపం వాసవి ప్రాజెక్టులు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సిటీలో నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాసా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూవి లాంచ్ చేసింది. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అని అనిపించేలా ఈ ప్రాజెక్టులను డిజైన్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో కొంపెల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్టు ఆవాస డెవలప్ చేయనుంది. మోడ్రన్ అండ్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండేలా 59 విల్లాలు లగ్జరీని రీడిఫైన్ చేసేలా ఉంటాయి. 10.65 ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్డాక్స్ భూవి ప్రాజెక్టు ఉంటుంది. ఒక్కోటి 17 ఫ్లోర్లతో మొత్తం 8 టవర్లుండే ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKలు సాటిలేని ఎమ్యూనిటీస్తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి. ఇందులో 65% ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకో అట్రాక్షన్. కొంపెల్లికి ఐకానిక్ గా నిలిచేలా ఈ ప్రాజెక్టులను వాసవి డిజైన్ చేస్తోంది. అతి తక్కువ టైంలోనే ఈ ప్రాజెక్టులు కస్టమర్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అందరికి నమస్కారం అండి. వాసవి గ్రూప్ తరఫున
మేము రీసెంట్గా 2 ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది. వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస. ఈ 2 ప్రాజెక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రీసెంట్గా మేము లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లేనంత అనూహ్యమైన స్పందన మాకు వాసవి అవాస ప్రాజెక్ట్కి వచ్చిందండి. దాదాపుగా ఒక 60 విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి అవాసాలో ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 20 విల్లాస్ పైగా మేము సేల్ చేయడం జరిగింది. సో ఒక అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్లో ఒక గొప్ప ప్రాజెక్ట్గా అవాస రాబోతుంది. అల్ట్రా లగ్జూరియస్ ఎమ్యూనిటీస్, మెజెస్టిక్ కంఫర్ట్స్ ను మేళవేస్తూ ప్రాజెక్టులకు లగ్జరీ కింగ్డమ్స్ అనే గుర్తింపు లభించేలా డెవలప్ చేస్తున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. తిరుగులేని నాణ్యత, కళ్ళు చెదిరే డిజైన్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్, విలాస నివాసాల్లో వినూత్నం అనిపించే ప్రాజెక్టులను డెవలప్ చేయడం నిఖిలాకే సాధ్యం. అందుకే ఈ సంస్థ అనతి కాలంలో అద్భుత విజయాలను సాధించింది. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో కోకాపేట ఏరియా పచ్చటి పరిసరాలకు, చక్కటి నీటి వనరులకు నేలవైన ప్రాంతం. దీనికి తోడు ఈ ఏరియాలో రీసెంట్ టైమ్స్ లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతున్నాయి. అందుకే ఇక్కడకు సమీపంలోని మోకిలా మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిపోయింది. మోకిలా పేరెత్తగానే నిఖిలా పేరు గుర్తొస్తుంది. మోకిలా ఏరియా మొత్తం మీద ఐకానిక్ గా నిలిచేవన్నీ నిఖిలా ప్రాజెక్టులే. అయితే ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ఇంటిగ్రేటెడ్ లైఫ్ స్టైల్, యూనిక్ కన్స్ట్రక్షన్, హై క్వాలిటీ ఆర్కిటెక్చర్ తో మోడ్రన్ లివింగ్ కో రాయల్ టచ్ ఇచ్చే ప్రాజెక్టులకు మారుపేరుగా నిలుస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులతో సుపీరియర్ బ్రాండ్ వాల్యూ సంపాదించుకుంటోంది. మోకిలా ఏరియాలో ఈ సంస్థ లగ్జరీ అండ్ కంఫర్ట్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు అందరూ ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ లో క్లబ్ హౌసెస్, ఇంకా ఎమ్యూనిటీస్ విషయంలో చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. సో రాయల్ పెవిలియన్ లో అట్రాక్ట్ చేసేటువంటి మెయిన్ ఎమ్యూనిటీస్ ఏంటి? సో రాయల్ పెవిలియన్ కి వస్తే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇట్స్ ఏ రాయల్ వెంచర్. ట్రూ. సో దట్ ఈస్ వై మన ప్రాజెక్ట్ 2 క్లబ్ హౌస్ ని పెట్టడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట ఇది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీతో పాటు ట్విన్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంట్లో. అంటే మీరు ఒకసారి ఆ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు లగ్జరీ అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంటుంది. ఈ 2 క్లబ్ హౌస్ వల్ల అన్ని ఎమ్యూనిటీస్ ఇవ్వడం వల్ల మనకి ఎక్కడ కూడా కస్టమర్లకి ఇన్కన్వీనియన్స్ లేకుండా కంఫర్టబుల్ గా అన్ని ఫెసిలిటీస్ ని 100% యూటిలైజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. సో స్విమ్మింగ్ పూల్ రష్ లేదు. అలాగే 2 చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉంటాయి. అలాగే సీనియర్ సిటిజన్ కి ఒక ప్లే ఏరియా పెట్టడం జరిగింది. అలాగే 3 మనం మల్టీపర్పస్ హాల్స్ ఇస్తున్నాం. సో ఒక హాల్లో ఫంక్షన్ జరుగుతున్నా సరే ఇంకొకళ్ళు వెయిట్ చేసిన లేదు, ఇంకొక హాల్ బుక్ చేసుకోవచ్చు. 3 హాల్స్ ఉన్నాయి అలా. అలాగే మనకి ఎంపీ థియేటర్ ఇవ్వడం జరిగింది. అవుట్ సైడ్, ఇన్సైడ్ మనం ఒక మినీ థియేటర్ ఇవ్వడం జరిగింది. అలాగే టెర్రస్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. 2 జిమ్లు వస్తాయి. అలాగే మళ్ళీ టెర్రస్ జిమ్ రావడం జరిగింది. ఇలా ఫెసిలిటీస్ వైజ్ లగ్జరీ అని చెప్పడంలో 200% మనం న్యాయం చేస్తున్నాం దానికి. అలాగే ఈ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి కమ్యూనిటీ లేదు. ట్విన్ క్లబ్ హౌస్ అనేది ఎక్కడ కూడా లేదు. మనమే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సాధారణంగా హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు. అంటే రియల్ ఎస్టేట్ చూసుకున్నా, గ్రోత్ చూసుకున్నా, స్కూల్స్, ఆఫీసులు, అవకాశాలు, ఇవన్నీ హైదరాబాద్ ది బెస్ట్ అంటారు. సో ఎటువంటి ఎలక్షన్స్ లో ప్రభుత్వంలో మార్పులు వచ్చినా కూడా హైదరాబాద్ ని కదిలిచ్చేది ఏమైనా ఉంటుందా? అది అలాగే ఉంటుందా? బాగా చెప్పారు ముదుల గారు. హైదరాబాద్ ఈజ్ ఏ యూనిక్ సిటీ అనమాట. ఇది మనకు మినీ భారత్ లాంటిది. ఇక్కడ ఏదో ఒక ప్రభుత్వం మారడం వల్ల కానీ, లేకపోతే వేరే పక్క రాష్ట్రాల్లో ఒక గవర్నమెంట్ మారిందని కానీ ఎలాంటి ఇంపాక్ట్ పడదు. హైదరాబాద్ ఆటో పైలట్ మోడ్కి వచ్చేసింది. హైదరాబాద్ లో మనకి కావాల్సిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అభివృద్ధి చెందడం జరిగింది. హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్ది మన ప్రపంచ పటంలోనే మార్క్ చేయబడుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన హైవేలు డెవలప్ అయ్యాక వెహికల్స్ జోరు బాగా పెరిగింది. సిటీకి అతి తక్కువ టైంలో చేరుకునే అవకాశం రావడంతో అవుట్స్కర్ట్స్ లో ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా సౌత్ సైడ్ బెంగళూరు హైవేపై షాద్ నగర్, వెస్ట్ సైడ్ ముంబై హైవేపై సంగారెడ్డి టౌన్లు అతి తక్కువ టైంలోనే విపరీతంగా డెవలప్ అయ్యాయి. కొద్ది రోజుల్లో ఇవి న్యూ సిటీస్ గా మారడం పక్కా. అయితే ఈ ఏరియాల్లో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రేపటి అదృష్టాన్ని ఈ రోజు సొంతం చేసుకోవడమే. బెంగళూరు ముంబై హైవే ఫేసింగ్లలో బెస్ట్ వాల్యూతో ప్రాపర్టీలు అందిస్తున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్.
బెస్ట్ ప్రైజింగ్ తో ప్రీమియం ఎమ్యూనిటీస్ తో జెట్ స్పీడ్ డెవలప్మెంట్ ఉండే చోట ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఇలా అన్ని రంగాల్లో అత్యద్భుతమైన గ్రోత్ ఫోకస్ ఉండే ఏరియాల్లో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. బెంగళూరు, ముంబై హైవేలను ఆనుకొని అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో పీస్ఫుల్ లొకేషన్, షార్ట్ టైంలో మాక్సిమం అప్రిషియేషన్ కావాలనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ గా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాస యోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. ప్రస్తుతం సిటీలో ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా అంటే హాట్ కేక్ అనే చెప్పాలి. అతి తక్కువ టైంలో అత్యంత ఎక్కువ గ్రోత్ రేట్ ఉన్న ఏరియా ఇది. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్, సదాశివాపేట సమీపంలో కోహిర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్స్ లో ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీ శాంత ధరణి హిల్స్. ధర్నీ హిల్స్ వచ్చేసి 50% వరకు కంప్లీట్ అయింది మేడం. మిగతాది కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగామన్నమాట. హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ భూమి రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ప్లానింగ్ ఉందో గవర్నమెంట్ది ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. నిమ్స్ అనేది జహీరాబాద్ లో వచ్చింది. మాకు ఏదైతే ధరణి హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉందో కోహిర్ ఎక్స్ రోడ్స్ లో, అది నిమ్స్ కి బాగా దగ్గరలో ఉంది. నిమ్స్ అనేది ఎంత స్పీడ్ గా వెళ్తుందో మా ప్రాజెక్ట్ కూడా దానికి హైప్ అలా వస్తుందండి. రేట్లు కూడా మేము కూడా కొద్దిగా హోల్డ్ చేసి ఎందుకు పెట్టిందంటే రేపు పొద్దున్న నిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంతైనా ల్యాండ్ బ్యాంక్ మేము ఉంచుకుంటే దాన్ని కొద్దిగా ఎక్కువ అమ్మొచ్చు, కొద్దిగా మాకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని దాన్ని ఆపేవండి. షాద్నగర్ లో 34 acres లో పద్మావతి ఎస్టేట్స్ హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ షాద్నగర్ టౌన్ లోనే, అంటే వాకబుల్. మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెసెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. Until then, this is your Udayashree signing off and you guys keep watching T News. Bye bye.